హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడే చరణ్ పోస్ట్ పెట్టడం జరిగింది, ఒక బ్రాండ్ న్యూ పోస్టర్ పెద్ద నుంచి. నేను ఆ పోస్టర్ చూస్తూ ఉండిపోయి పైన ఏం క్యాప్షన్ పెట్టాడో తెలియదు, నాకు చూడలేదు. ఆ క్యాప్షన్ తో పాటు పెడతాను, అదేంటనేది మీరే కామెంట్ చేయండి. ఆ క్యాప్షన్ ఏంటో అనేది పోస్టర్ పెడతా. ఇప్పుడు ఆ పోస్టర్ చూసిన తర్వాత నాకు అసలు ఫ్యూజ్ ఎగిరిపోయినాయి. అసలు ఏంది ఆ బాడీ ఏంటి, ఆ కట్స్ ఏంటి, నిజం చెప్తున్నా కదా, ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ బాడీ కాదు, ది బెస్ట్ బాడీ అనేలాగా బాడీ పెంచాల్సి వస్తే ఇంకా చరణ్ బీస్ట్ అయిపోతాడు. ధ్రువ కావచ్చు, వినయ్ విద్యారామ కావచ్చు, RRR కావచ్చు, ఇప్పుడు ఈ పెద్ద అయితే నెక్స్ట్ లెవెల్. పైల్వాన్ అంటే ఇలాగే ఉంటాడా అనే కైండ్ ఆఫ్ బాడీ బిల్డప్ చేశాడు. దట్ వెజ్ డైట్ తో దమ్ముండాలి, జీలో దమ్ముండాలి. ఎవరైనా సరే బాడీ పెంచేటప్పుడు ఖచ్చితంగా నాన్ వెజ్ తింటాడు ప్రోటీన్స్ కోసం. ఆబ్వియస్లీ ఎగ్స్ లో కానీ చికెన్ లో కానీ కావాల్సినంత ప్రోటీన్ ఉంటది, కానీ వెజ్ లో కూడా ప్రోటీన్ ఉంటది. వెజ్ తిని ఈ రేంజ్ బాడీ, మాలలో ఉన్నాడు ఆయన. ఆ టైంలో ఈ కుస్తీ తాలూకు సీక్వెన్సెస్ జరుగుతున్నప్పుడు స్వామి మాలలో ఉన్నారు. మరి మాలలో ఉన్నప్పుడు నాన్ వెజ్ తినకూడదు కదా. సో వెజ్ డైట్ తీసుకొని, మామూలుగానే వెజిటేరియన్ ఆయన, వెజ్ డైట్ తో ఈ బాడీని బిల్డప్ చేసి ఈ రోజు ఈ ఆకారం ఏదైతే ఆయనకి కనిపిస్తుందో, శిల్పం చెక్కినట్టు ఒక శిల్పం చెక్కినట్టు ఒక విగ్రహం మనం చూస్తుంటాం. అలా చెక్కినట్టు తనను తాను మలుచుకొని ఆ బాడీని జస్ట్ ఒక తపస్సులాగా ఆ బాడీని గెయిన్ చేశాడు. హ్యాట్స్ ఆఫ్ టు రామ్ చరణ్. ఆ బాడీని చూస్తూ ఉండిపోవచ్చు ఎంతసేపు అయినా సరే. అదంతా పక్కన పెట్టేస్తే భయ్యా, ఒక ట్రాక్ పెట్టారు మధ్యలో. ఆ ట్రాక్ కి సంబంధించిన పోస్టర్లు 2 దిగినాయి మనకి. ఆ ట్రాక్ ని కూడా మెన్షన్ చేశారు ఈ పోస్టర్ లో. ఎంత అద్భుతంగా ఉందంటే, ఆ పోస్టర్ లో డీటెయిలింగ్ కనిపిస్తుంది, ఆ సినిమా తాలూకు సోల్ కనిపిస్తుంది. ఆ ట్రాక్ ని నేను మీకు జూమ్ చేస్తా ఈ రీడింగ్ లో కూడా. ఆ ట్రాక్ కింద రక్తం ఉంది, ఆ ట్రాక్ పైన చరణ్ ఉన్నాడు. అంటే తన రక్తాన్ని ధారపోసి, దారి వేయడం కోసం తన రక్తాన్ని ధారపోసి ఎంతవరకు పెద్దిగాడు వెళ్ళాడు అనేది ఒక స్టోరీ లాగా అర్థమవుతుంది. ఇంకా డీటెయిల్ గా చెప్తే ఏదో స్టోరీ రివీల్ చేసినట్టు ఉంటుంది, ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. సో వీడియోలో ఇదంతా చెప్పకూడదు కాబట్టి, ఎక్సలెంట్ డీటెయిలింగ్, అసలు ఎక్సలెంట్ కాన్సెప్ట్. ఆ దారి వేయడం కోసం తన ఊరికి, ఆ దారి వేయడం కోసం తన రక్తాన్ని చిందించి మరి పెద్ది ఎక్కడ వరకు వెళ్ళాడు, ఎంత వరకు పోరాడాడో ట్రైలర్ లో డైలాగ్ ఉండేది. మీరందరూ నన్ను ఆడాను అనుకుంటున్నారు సారు, కానీ నేను పోరాడాను సారు అని చెప్పేసి ఆ డైలాగ్ ఈ పోస్టర్ లో కనిపిస్తుంది. యాక్చువల్లీ ఎంతవరకు పోరాడారో, తన రక్తం కూడా చిందించి ఎంతవరకు తన ఊరి ప్రజల కోసం, తన ఊరి కోసం ఎంత దూరం వెళ్ళాడు అనేది పెద్ది తాలూకు సోలు, పెద్ది తాలూకు జర్నీ, పెద్ది తాలూకు స్టోరీని ఒక పోస్టర్ లో పెట్టడం అంటే మామూలు విషయం కాదు. అది కనిపిస్తుంది ఆ పోస్టర్ లో. హ్యాట్స్ ఆఫ్ టు ద ఎడిటర్. ఎక్సలెంట్ పోస్టర్స్ లో హైప్ జుయ్యమని ఎక్కింది, జమ్మనెక్కింది. మీరు గమనించలేదు. ఒక 2-3 రోజుల నుంచి వీడియో చేస్తాను, కానీ నాలో అంతకు ముందు వచ్చినటువంటి జోషు మీకు 2-3 రోజులు ఆబ్వియస్లీ కనిపించకపోవచ్చు. ఇప్పుడు నా మాటల్లో ఎంత జోష్ వచ్చిందో మీకు అర్థమై ఉండొచ్చు. ఆ పోస్టర్ చూస్తుంటేనే హై వచ్చేసింది. సో ఆ హైతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి, మామూలుగా కొట్టట్లేదు. ఈ కాసేపు ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి నెగిటివ్ కమెంట్స్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, ఇవన్నీ పక్కన తప్పండి. సినిమా కంటెంట్ ఒక రేంజ్ లో ఉంది, ఈసారి మామూలుగా కొట్టట్లేదు. సౌత్ నుంచి నార్త్ వరకు రామ్ చరణ్ అనేవాడు కొడితే వాడి బాడీ ఎంత సాలిడ్ గా ఉందో, బాక్స్ ఆఫీస్ కూడా అంతే సాలిడ్ గా ఉంటది. చెప్తున్నాను కదా, మామూలుగా ఉంటది. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ యుఫోరియా క్రియేట్ చేస్తుంది. పెద్ద యాక్టర్స్ రామ్ చరణ్ కి నేషనల్ అవార్డులు కాదు, ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు వస్తాయని చెప్పేసి బల్ల గుద్ది మరి చెప్తున్నారు. అంతకంటే ఫస్ట్ చరణ్ అన్న ఎప్పుడు కూడా చెప్పలేదు తన కెరియర్ లో, రాసి పెట్టుకోండి అని చెప్పేసి 2 సార్లు చెప్పాడు. సో ఆయన ఒంట్లో దైవత్వం ఉంటది. ఆయన దేవుని మాలను ధరించి సంవత్సరం 2 సార్లు మాలేస్తుంటాడు. దేవుని యొక్క ఒక ప్యూర్ దీవెనలు ఒక మనిషి మీద ఉంటే ఆ మనిషి చేసేటువంటి పనుల తాలూకు రిజల్ట్ దేవుడు చూస్తూ ఉంటాడు. ఆ రిజల్ట్, తన కష్టానికి తగ్గ రిజల్ట్ ఆ దేవుడు ఇస్తాడు, ఆ హనుమాన్ ఇస్తాడు, ఆ అయ్యప్ప ఇస్తాడు. సో అది దట్స్ ద వీడియో. మీరు పోస్టర్ గురించి ఏమనుకున్నారనేది కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.